పట్టిన శని అని చెప్పి బీజేపీ గురించి మాట్లాడారు. అండ్ నీటి వాటాల విషయంలో కూడా ఎప్పుడు చూస్తూ ఊరుకుంటుంది తప్ప దీని గురించి ఆలోచించట్లేదు. అండ్ తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కూడా ఇక్కడ నాయకులు ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు. సరే, అసెంబ్లీలో కేసీఆర్ గారు వస్తారా, మాట్లాడతారా లేదా అనేది 29వ తారీఖు మనకు తెలుస్తుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఆయన మాట్లాడిన దాని గురించి ఇవాళ కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్న దాని గురించి కూడా ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ మనం ఏదేం మాట్లాడినా కేసీఆర్ గారు వస్తారు, మాట్లాడతారు, చేస్తారని ఆయన కూడా గతంలో అన్నప్పుడు 6 నెలలు అన్నాడు. 6 నెలల నుంచి 24 నెలలకి ఇప్పుడు ఆయనకు బల్బు వెలిగింది. సరే, 24 నెలలకైనా ప్రజల మీద మాట్లాడతాం. ప్రజలకు అన్యాయం అయితే వస్తాము, ప్రజలకు అది జరిగితే వస్తాము, ఇది చేస్తాము. కూర్చున్నారే ప్రజల కోసం. ప్రజలను ఆయన ఎన్నుకున్నారు, జీతం తీసుకుంటున్నాడు, రావాల్సినటువంటి అవసరం ఉంది ఆయన. సరే, ఆరోగ్యరీత్యా ఏదో సర్జరీ ఉండే కాబట్టి కొన్ని రోజులు బ్రేక్ అనుకున్నారు. అది మొత్తానికి అయితే 2 సంవత్సరాలకి నిన్న బయట వచ్చి ఏం మాట్లాడినంటే ఎక్కడ కూడా సంక్షేమ పథకాల గురించి కానీ, భవిష్యత్ కార్యాచరణ కానీ, లేదా తెలంగాణ నేను ఇది అనుకున్నా, నా విజన్ ఉందే, ఇది ఉందా అని మాటలు ఎక్కడ మాట్లాడలేదు. ఏంది విమర్శలు చేయడం అనేది జరిగింది తప్ప ఎక్కడైనా పార్టీని కాపాడుకునేటువంటి అంశమన్నా, లేదా ఆయన వ్యక్తిగతంగా భవిష్యత్ కార్యాచరణ అంటే ప్రకటించినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. అది ముందర ఆల్రెడీ అయిపోయింది వాళ్ళ మీటింగ్, బీఆర్ఎస్ లో కార్యవర్గ సమావేశం ఆల్రెడీ ముందు అయిపోయింది. తర్వాత మాట్లాడిన ప్రెస్ మీట్ లోనే ఇవన్నీ అయితే ప్రెస్ మీట్ అన్నప్పుడు అంశం కూడా వచ్చినా, ఒకవేళ నిజంగా ప్రెస్ మీట్ అంశం వచ్చినా కానీ ప్రజలకు ఏ విషయాలు తెలవాలన్నప్పుడు వీళ్ళ పార్టీ కార్యాచరణలో ప్రజల్లోకి ఉన్నటువంటి అంశమే తప్ప ఇంటర్నల్గా దాచిపెట్టుకునేటువంటి పరిస్థితి ఏం లేదు. ఒకవేళ సమస్యలు ఉన్నప్పుడు, పార్టీ అంతర్గత సమస్యలు ఉన్నప్పుడు మాట్లాడుకునేటువంటి అంశాలు వేరు. కానీ తెలంగాణ ప్రజలకు ఉద్దేశించి మాట్లాడాల్సిన అంశం ఎంత వేరుండే. ఆయన ఏదేదో మాట్లాడుకుంటే ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఒకవేళ మేమే చెప్పాలనుకుంటే గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను ఎందుకు ఆపిండు అంటే ఆయనకు గతంలో ఉన్నటువంటి వాళ్ళకి పేరు వస్తుందా? ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు జరగాల్సినటువంటి ప్రాజెక్ట్ చాలా తక్కువ ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ ఉండే, శ్రీశైలం ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్. దాని గురించి మాట్లాడారు. ఉత్తర తెలంగాణ చేసుకుంటూ వచ్చింది కానీ ఇటు ఉన్నటువంటి తెలంగాణ వైపు ఎప్పుడూ చూడలేదు. ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి అభివృద్ధి కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందడం కానీ, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని పోల్చుకుంటే పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఎక్కడైంది? ఇలా మేము రంగారెడ్డి అని కూడా మాటలు ఒకటే హైదరాబాద్కి చుట్టున్నందువల్ల ఈ కార్పొరేట్ సెక్టార్ వల్ల, లేదా కార్పొరేట్ బిజినెస్, లేదా ఐటీ సెక్టారు, దీనివల్ల కొంత అభివృద్ధి చెందిందే తప్ప వీళ్ళు ప్రత్యేకంగా చేసిన ఎక్కడా దాఖలాలు లేవు. ఎందుకంటే నిధులు ఇక్కడికైనా సమకూరుతున్నాయి, ఇది చేసినప్పుడు వీళ్ళు మాట్లాడిన డింది ప్రాజెక్ట్ ఏమాయ ఎక్కడ ఉంది? అక్కడనే ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మాట్లాడారు. తర్వాత కోయిల్ సాగర్ ప్రాజెక్టు మాట్లాడారు. కాళేశ్వరం మన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లేవు. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ కూడా ఆయనదే కదా ప్రతిపాదన, ఇవన్నీ కూడా ఆయనే చేసేది ఉండే కదా. నీళ్లు, నియామకాలు, నిధులు అనేటువంటి అంశంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలకి సస్యశ్యామలం చేయాల్సినటువంటి బాధ్యత ఆయనది ఉంది. కానీ కొన్ని జిల్లాలకు ఎందుకు పరిమితమైండు? ఉత్తర తెలంగాణ వైపే అయినటువంటి అభివృద్ధి వేరే ప్రాంతాల్లో ఎందుకు కాలేనటువంటి పరిస్థితి ఉంది. నేను చెప్తా ఉన్నా, చాలా సందర్భాలు చెప్పిన 9.5 సంవత్సరాలు ఉంటే ఖమ్మం వైపు తలెత్తి కూడా చూడలేదు. ఖమ్మం వైపు అభివృద్ధి జరగలేదు, ఇటు మహబూబ్నగర్ వైపు అభివృద్ధి జరగలేదు. ఏమున్నా వీళ్ళున్న ప్రాంతాల్లో తప్ప హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ ప్రాంతంలో ఎక్కడైతే వాళ్ళకు ఉన్నటువంటి పట్టున్న ప్రాంతం ఆ ఉత్తర తెలంగాణ వైపే అభివృద్ధి జరిగింది. అక్కడ వైపే కొంత ఇది చేసింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ కూడా ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడనే ఉన్నాయి. నడిబొడ్డున ఉన్నటువంటి హైదరాబాద్కి ఏం చేశారు? ఏం మాట్లాడారు? ఇవాళ హైదరాబాద్ అంటే హైటెక్ సిటీని చూపిస్తున్నాం. 40 ఏళ్ళ కింద ఏముంది ఆడ? కొండలు గుట్టలు తప్ప ఏం లేకుండా. ఇలా కొండాపూరు, హైటెక్ సిటీ, లేదా మాదాపూరు, ఆ మోకిలా అవి చూపించి ఇది హైదరాబాద్ అని ఎవరైనా ఫారినర్స్ వచ్చినా, ఎవరైనా డెలిగేట్స్ వచ్చినా అటు తిప్పుతున్నారు చుట్టూ. ఇక్కడ ఎవరు వస్తున్నారు? ఎవరు వచ్చారు? ఏం మాట్లాడితే హైదరాబాద్ అనేటువంటి అంశంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. అరే, సిటీ సెంటర్లు ఉంటుంది, కనుక మౌలిక వసతులు ఉన్నాయి. మొన్న ఆ జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ప్రజాప్రతినిధులకు కానీ, నాయకులకు కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, లేదా పత్రికా రంగం ఉన్నట్టు కానీ, మీడియా ఛానళ్ళకు మొన్న తెలిసింది అన్నటువంటి పరిస్థితి. అభివృద్ధి లేదు, కనీస మౌలిక వసతులు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. ఇక సిటీ సెంటర్లో కూడా బిందెలతో నీళ్ళ కోసం కొట్టుకుంటున్నారు. శ్మశాన వాటిక లేదు, తినడానికి తిండి లేదు, గవర్నమెంట్ స్కూళ్ళకి మౌలిక వసతులు లేవన్నట్టు మొన్నదాకా మనం అనుకున్నాం. మరి ఇవన్నీ అభివృద్ధి అన్నారు. గత ప్రభుత్వం చేసిన లేదు, ఇప్పుడు చేసిన లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రము బాహాపాఠంగా అది ఇది చెప్పే ప్రయత్నం చేస్తుంది, ఎక్కడ చేయలేదు. వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా వీళ్ళు కూడా ప్రజాధనం దుర్వినియోగం చేశారు తప్ప ఎక్కడ జరగలేదు. ఇవాళ నిన్న G సమ్మిట్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు చేశారని చెప్పి చెప్తుండు. గతంలో చేయలేదా? వీళ్ళు కూడా ఆ టెంట్లు వేసి అవి వేసి కోట్లాది రూపాయలు వృధా చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి పక్కన పెట్టి పరస్పరంగా ఇచ్చేసేటువంటి ప్రయత్నం మళ్ళొకసారి కేసీఆర్ కొత్త కోణంలో ఏమైనా చూపిస్తాడేమంటే అదే పాత చింతకాయ పచ్చడి, ఎక్కడ కూడా ఏం లేదు. ఆ విమర్శలో కూడా అదేం పూర్తి స్థాయి అనిపించినట్టు దాఖలా లేవు. నేనేమనుకున్నా అంటే ఒకవేళ నిజంగా కూడా వచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఏదైనా మార్పు సాధ్యమవుతుంది అనుకున్నా. మార్పు కాదు, మళ్ళీ పాత సెంటిమెంట్ని రాజేసే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ లేదా పక్క రాష్ట్రం గురించి ఆలోచించి, దేశం గురించి ఆలోచించి, వాడేం చేయలే, వీళ్ళేం చేయలే, అదేం చేయలే. అరే నువ్వే అన్నావు కదా, అన్నీ మర్చిపోయినాక అయిపోయింది, మనం కూడా రాజకీయ పార్టీ అభివృద్ధి చేసుకుందాం, రాష్ట్రాన్ని గురించి మాట్లాడదాం. ఆ రాష్ట్రం తెలంగాణ అనే సెంటిమెంట్ మేము దూరం చేసినామా? ఆయనే వద్దనుకుండు కదా. టీఆర్ఎస్ అనే పదాన్ని ఎవరు తీసుకున్నారు? ఆయనంతలోనే వద్ది. ఇక్కడ పూర్తి స్థాయి ఏం జరగకపోయినా పక్క దేశం వైపు ఆలోచన, ప్రధానమంత్రి కావాలో లేదా ఇంకోటో కావాలో, ఏదో ఇంకొక లెఫ్ట్ ఒక పార్టీని తీసుకురావాలని అనే భావాజాలం తీసుకొని పోయి ఏం చేసినాం? పూర్తి స్థాయి అన్యాయం జరిగింది తప్ప తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగింది నీ ఇష్టానుసారంగా చేసినటువంటి పరిస్థితులు. ఈడ తిన్నిక గతి లేకపోతే పక్క రాష్ట్రంలో పోయి రైతులకు పైసలు ఇస్తావు, ఈడ పైసలు లేకపోతే పక్క రాష్ట్రం పోయి చేస్తావు. బాటంగా మీరే చెప్తారు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఖర్చు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఆ ఎన్నికలు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నామని. అదే ఈ పరిస్థితులన్నీ ఎందుకు? ఇలా రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించాల్సిన వ్యక్తి ఉంటే ఈ రాష్ట్రంలో పూర్తి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అదంతా మర్చిపోయి తెలంగాణ సెంటిమెంట్ పెట్టి ఇలా కొత్తగా సెంటిమెంట్ అంటే ఏది సాధ్యం కాదు. బిడ్డ ఒక దిక్కాయండు, కొడుకు ఒక దిక్కాయండు, అల్లుడు ఒక దిక్కాయండు, పార్టీ నాయకులు ఒక దిక్కారు, సీనియర్లు అంతా ఒకవైపు పోయారు, గెలిచిన వాళ్ళు 10 మంది అటువా, ఆ గెలిచినోడు నేను ఇటా అట అని వాడు చెప్పాడు. పార్టీ మొత్తం అతలాకుతలమైంది. పార్టీని కాపాడుకోవాలా, ప్రజల్ని కాపాడుకోవాలనేటువంటి దృష్టి లేకుండా ఖాళీ విమర్శలు చేయడానికి ఏదో వచ్చినమా అనేటువంటి ప్రయత్నం చేసి అది ముమ్మాటికి సాధ్యమైనటువంటి పని కాదు. ముందట్లక కేసీఆర్ని ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. నిజంగా కూడా ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడతారంటే అందరు టీవీలకు అంటుకొని నిలబడే పరిస్థితి ఉండే, కానీ మొన్న అట్లేం కనిపించలే. అదేదో జస్ట్ క్యాజువల్గా జరిగిపోయినట్టు అనిపించింది. లేకపోతే ఎన్ని విమర్శలు ఉంటాయి, ఎన్ని ఆలోచనలు ఉంటాయి, ఎన్ని ప్రణాళికలు ఉంటాయి, ఏదో చేస్తామనేటువంటి అవన్నీ ఎక్కడ కనిపించలే. ఏదో వచ్చిండా మాట్లాడినా అన్నట్టు ఉంది తప్ప ఎక్కడ లేదు. సరే పార్టీ అంతర్గతంగా విషయాలు ఎట్లున్నా కానీ తెలంగాణ దృష్ట్యా కూడా ఆయన అనుకున్నటువంటి విజన్ కానీ చెప్పే ప్రయత్నం చేస్తే కొంచెం వేరుంటుండేమో. ఒకవేళ నేను అనుకున్న విజన్ ప్రభుత్వం చేసినటువంటి పని ఇది, ప్రభుత్వ వ్యతిరేకమైన విధానాల మీద మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా అది అనవసరమైనటువంటి ప్రగోభాలు ఏదో మాట్లాడి ఏదో నిందించాలనేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ మీద ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నా జోబులకి ఎందుకు అవన్నీ విని విసిగెత్తిపోయారు పిల్లలు. ఇలా దాని మీద అందరూ అవి చేస్తూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మాట్లాడిన మాటల మీద. అవి అయిపోయినాయి. ఇవాళ నువ్వు అభివృద్ధి ఏం మాట్లాడాలి, మీ విజన్ ఏంది, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పే ప్రయత్నం చేయాలి. చెప్పకుండా పాత మాటల నుంచి ప్రజా ఉద్యమాలు చేస్తా, నేనే వస్తా, బహిరంగ సభలు పెడతాను అని చెప్పి మాట్లాడారు కదా. మాటలకు గారడి చేసిండు తప్ప చేతల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ చేయలేదా? ఒక్క విషయం అయినా చెప్పిండా? ఒక విషయం ఏందని, నేను అనుకున్న విజన్ ఇది, వీళ్ళు చేసింది ఇది అని ఎక్కడ చెప్పలేదే. ఇంకేదో మాట్లాడితే అన్న మాట్లాడుతుండు, పేరే ఎత్తలేదు. అరే ముఖ్యమంత్రి పేరు ఎత్తలేదు అని అంటే అది ఆయన సంబంధించిన అంశమే కాదు. ప్రభుత్వం అన్నప్పుడు ఆ డైరెక్టర్ ఇండైరెక్టర్ అంటూనే ఉన్నాను. అదే పరిస్థితి లేదుగా. ఈయన పేరెత్తను ఆయన పేరు, అది అవసరమే లేదు. పేర్లు ఎత్తే ప్రజల్లో జరిగినటువంటి అన్యాయం, సంక్షేమ పథకాల్లో జరిగినటువంటి అవకతవకలు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని ఆయన ఆరోపణల మీద స్పందించినా ఎక్కడ స్పందించలే. ఆయన ఆరోపణల మీద స్పందించడు, బిడ్డ మీద స్పందించడు, హరీష్ రావు మీద స్పందించడు, పార్టీ అంతర్గత విషయాల్లో స్పందించడు, తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నటువంటి అభివృద్ధి ఆటంకంల విషయాల్లో కూడా స్పందించడు. ఏం స్పందించడు అంటే నేనున్నా అనేటువంటి ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడ ఒక కేసీఆర్ మార్క్ అయితే కనబడలేదు. సో కోటేశ్వరరావు గారు, నీటి వాటాల విషయంలో లేదా నీళ్ళ పంచాయతీలో తెలంగాణకు అన్యాయం జరిగింది, ఈ పాపం మీదంటే మీదనే అన్ని పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సరే మొన్న కేసీఆర్ గారు మాట్లాడిన అంశాల్లో కూడా అదే మాట్లాడారు. ఆయన కూడా రకరకాలుగా ఇదే విషయాల మీద ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వచ్చారు. కాబట్టి నిజంగా ఈ విషయంలో ఎవరి పాపం ఎంత, అసెంబ్లీ సాక్షిగా ఏం నిరూపించబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ? ఇప్పుడు నీటి విషయంలో మన యాదగిరి గారు చెప్పినటువంటిదంటే నాకు అర్థమైన మేరకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ నిర్ణయం జరిగింది అని చెప్పారు. 299 తెలంగాణకు, మిగిలిన 512 ఆంధ్రప్రదేశ్కు అనేటువంటిది. ఉమ్మడి రాష్ట్రంలో ఒకవేళ నిజంగా జరిగి ఉంటే మరి దాన్ని మేము అంగీకరించము అని చెప్పేసి